ఒకప్పుడు నీకు సమయం వచ్చింది, నాకు సమయం వచ్చింది, అవునా? కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నా, నేను ఇక్కడ ఉన్నా. సో వాళ్ళకు కూడా ఒక దినాన సమయం వస్తుంది. కొద్ది దినాల వరకే వెరితనముగా ఉంటుంది. రక్షించబడ్డప్పుడు తెలుస్తుంది ఈ సువార్త ఇది దేవుని శక్తి, ఇది దేవుని శక్తి, ఇది దేవుని శక్తి అని నువ్వు ఎలా సాక్ష్యం ఇస్తున్నావో వాళ్ళు కూడా సాక్ష్యం ఇస్తారు. అయితే నీవు రక్షించబడడానికి, అవునా, విడుదల పొందడానికి దేవుడు తన శక్తిని వాడుకున్నాడు కదా. అయితే అదే పవర్ ఆఫ్ గాడ్ స్టిల్ అవైలబుల్లో ఉంది. ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో ఎలా ఉండాలంటే నీవు రక్షించబడ్డ దేవుడు క్రియలతో చూపించాలంట. దేవుని క్రియలండి, అవునా? ఎన్నిసార్లు చెప్తూ ఉంటాం మాటలు. నీ జీవితంలో దేవుని శక్తి కనపరిచినప్పుడు ఏమైతుందో తెలుసా? ప్రజలు పరిగెత్తుకొని వస్తారు, ప్రజలు సాక్ష్యానికి వస్తారు, ప్రజలు సాక్ష్యం ఇస్తారు. ఓకే, ప్రజలు అడుగుతూ ఉంటారు, ప్రజలు ఏదైనా సరే నీ నుంచి ఏదో ఒకటి పొందుకోవాలని ప్రయత్నం చేస్తారు. అందుకనే క్రైస్తవ జీవితంలో మాటలు కాదంట, దేవుని శక్తి పనిచేయాలా. మన మాటలు కాదు, పవర్ ఆఫ్ గాడ్. అందుకనే నీవు కొంచెం కొద్ది దినాలైనా కొంచెం ఓపిక పడాలా. ఓపిక పడుతూ ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో నీవు అడుగుతూ, ప్రభువా నా జీవితంలో నీ శక్తిని కనపరచు, నా జీవితంలో నీ శక్తిని కనపరచు అనే విశ్వాసాన్ని వ్యక్తపరచడం వల్ల గాడ్ స్ట్రెచ్ హిస్ హ్యాండ్. ఆమేన్. దేవుడు తన హస్తాన్ని జాపి ఎక్కడెక్కడ నేను హెచ్చించాలో అక్కడ హెచ్చిస్తాడు, ఎక్కడెక్కడ వాడుకోవాలో అక్కడ వాడుకుంటాడు, ఎక్కడెక్కడ నేను బలపరచాలో అక్కడ బలపరుస్తాడు. ఆమేన్. నేను చెప్పాలా, లోకానికి సమాధానం ఇవ్వాలంటే విత్ పవర్ ఆఫ్ గాడ్, అంతే. దేవుని శక్తి వల్లనే వారికి ఏమైనా సమాధానం ఇవ్వగలుగుతాం. కానీ మాటల వల్ల దీనికంటే చాలా జ్ఞానాన్ని బోధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట. కానీ సువార్తకి మించింది ఏది లేదనుకోండి. బట్ గాస్పల్, పవర్ ఆఫ్ గాడ్ మూవ్స్ విత్ గాస్పల్. సువార్త ఎలా దేవుని శక్తితో ఇమిడి ఉన్నదంట. అది విశ్వాసులు తెలుసుకోవాలా, అవునా? ఏదో అలా వాక్యం విన్నామండి, అలా వచ్చామండి, కాదు. నీ లైఫ్ స్టైల్ కూడా ఏదో బైబిల్ చదువుకున్నామండి, ఏదో జీవించామనండి, నో, అలా ఉండొద్దు, అవునా? ఎప్పటికప్పుడు, అవునా, సిస్టమ్ చూడండి ఏమవుతుందండి, అప్డేట్ అవుతుందా లేదా, అవునా? నువ్వు వాడుతున్న ఫోన్ ఇయర్కి ఒక్కసారైనా ఏమొస్తుంది, అప్డేట్ వర్షన్లు వస్తాయి. కానీ మనలో ఏం కావాలా? అప్డేట్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నీవు ప్రతిసారి దేవుని శక్తి చేత పురుకొల్పబడుతూ ఉండాలా, అంచెలంచెలుగా ఎదుగుతూ ఉండాలా. అలాగైతేనే నువ్వు అనుకుంటున్న డ్రీమ్స్, నువ్వు అనుకుంటున్న విజన్స్, నువ్వు చేరుకోవాలనుకున్న ఆ గమ్యానికి దానివల్లనే నువ్వు ప్రయాణం చేయగలుగుతావు. ఆమేన్. పవర్ ఆఫ్ గాడ్ లేకపోతే అసలు ఎట్లా ఉంటుంది అంటే కూరలో ఉప్పు లేనట్టే ఉంటుంది. ఏం తింటున్నామో అర్థం కాదు, అవునా? ఏం తింటున్నామో అర్థం కాదు, టేస్ట్ ఉందా లేదా ఏమీ తెలియదు, ఏదో తింటున్నాం అంటే తింటున్నాం అంతే. కానీ పవర్ ఆఫ్ గాడ్ నీ లైఫ్లో ఉంటే ఎలా ఉంటుంది తెలుసా? టెస్టిమనీ లైఫ్ ఉంటుందంట. ఎప్పటికప్పుడు నీవు నూతనపరచబడుతూ ఉంటావు, ఎప్పటికప్పుడు దేవుడు పురుకొల్పుతూనే ఉంటాడు, అవునా? అపోస్తలుడైన పౌలుని ఈ ప్రాంతంలో కొడితే ఆ ప్రాంతంలోకి వెళ్ళాడు, ఆ ప్రాంతంలో కొడితే ఈ ప్రాంతంలోకి వెళ్ళాడు, అవునా? ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే దేవుని శక్తి అతన్ని లేవనెత్తుతూ ఉన్నది. 14 రోజులు సముద్ర ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు చూశాడు, అవునా? ఒక దీవికి మొత్తానికైతే వాళ్ళు చేరుకున్నారు. ఆ చేరుకున్న ప్రాంతంలో మరలా పౌలుని దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. ఎంతమంది? 200 మంది ఖైదీలా ఆయనతోనే ప్రయాణం చేస్తున్నారా? వాళ్ళు ఏం చూశారు? అద్భుతాన్ని చూశారు. ఆ రోగి స్వస్థత పొందడం, అక్కడ ఉన్న అనేకులు విడుదల పొందడం, స్వస్థత పొందడం. ఖైదీలందరూ ఏమై ఉండొచ్చు? మారి ఉండొచ్చా? అవునా? సో న్యాయస్థానం చేయలేనిది దైవికమైన న్యాయస్థానం మార్పు కలగజేసింది. ప్రైజ్ ది లార్డ్. అందుకనే నేను నిందించేవాడిని, నేను ఇబ్బంది పెట్టే వారితోని ఎక్కువగా మాట్లాడకు. ట్రై టు షో ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తిని చూపించడానికి ప్రయత్నం చేయి, అంతే. వాళ్ళు ఒక మాట అన్నదని నువ్వు ఒక మాట అన్నావని నో తీసేసేయి. ఆ లైఫ్ స్టైల్ తీసేసేయి. ఏదైనా ఉంటే ప్రభువా నీవు నా పక్షాన ఉన్నావు అన్నట్టయితే
షో దెమ్ అంతే. అందుకే మోషేని కూడా సరే నీ పేరు నేను చెప్తా, ఐయామ్ అండ్ ఐయామ్ నేను చెప్తా, మరి ఎలా ఏమని చెప్పాలా? సే ఐయామ్ అండ్ ఐయామ్ తీసుకెళ్లి వార్త చెప్తే ఏమేమి తెలుసా? అద్భుతాలు జరిగినాయి. ఫరో ఎదుట ఓన్లీ మోషే గాస్పెల్ చెప్పలే, అవునా? గాడ్ ఆ మాటను బట్టి ఐయామ్ అండ్ ఐయామ్ నేనే ఆ మాట చెప్పినందుకు దేవుడు రకరకాల సూచక్రియలు, రకరకాల అద్భుతాలు జరిగించాడు. నాకున్న బాధ ఏంటిదంటే విశ్వాసం నమ్మడానికే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. నా బాధ అంతా అదే. దే బిలీవ్ క్రైస్ట్, వాక్యం చదువుతారు, ప్రార్థిస్తారు, కానీ ప్రభు శక్తి దాని విషయంలో బయలుపరచబడుతుంది. దాన్ని స్వస్థపరుస్తాడు, దాన్ని విడుదల చేస్తాడు, లైఫ్ను టోటల్గా చేంజ్ చేస్తాడంటే అవునా? ఓకే అంతే. అసలు ఎవరు ఎక్కువ నమ్మాలి? గట్టిగా అవునా? ఉన్నది ఇక్కడ విశ్వాసం ఉన్నది ఇక్కడ? ఎవరు ఎక్కువ నమ్మాలి? నువ్వే నమ్మాలి, నీ ద్వారానే కనపరచబడాలి. ఇంకెవరు లేరు అక్కడ భూమి మీద. ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. నువ్వే. యేసు నందు ఉన్నవాళ్ళు, యేసుని సొంత రక్షకుగా అంగీకరించిన వారి ద్వారానే దేవుడు పని చేయాలని ఆశిస్తాడు, అవునా? అందుకనే డిపెండ్ ఆన్ మోర్ పవర్ ఆఫ్ గాడ్. ప్రతి విషయంలో, ప్రతిరోజు, ప్రతి పరిస్థితిలో దేవుని శక్తి పైన నువ్వు ఆధారపడాల్సిందే. గాడ్స్ పవర్ నిన్నే చేంజ్ చేసింది. నీకు వచ్చే ప్రతి పరిస్థితి వెరీ వెరీ సింపుల్, చేంజ్ చేసేస్తుంది. ప్రాబ్లం ఏంటిదంటే మనం బిలీవ్ చేయలేం, మనం గాడ్ని అలౌ చేయలేం. నాకు చేతులు ఉన్నాయి కదా, నాకు కాళ్ళు ఉన్నాయి కదా, నాకు తలకాయ ఉంది కదా అని నువ్వు పని చేస్తావు, అది అన్సక్సెస్ఫుల్గా ముగించబడుతుంది. అందుకనే ప్రతి విషయంలో ఇన్వైట్ గాడ్. దేవుణ్ణి ఏం చేయాలండి? ఆహ్వానించాలి. చెప్పండి, దేవుని ఆహ్వానించాలి.